నమస్తే. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అయితే మొదలయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరూ కూడా బతుకమ్మ చీరల కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి. కానీ ఇప్పటికీ కూడా బతుకమ్మ ప్రారంభమై దాదాపు 4-5 రోజులు గడుస్తా ఉన్నా కూడా ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఇవ్వట్లేదని చెప్పేసి కూడా చాలా మంది మహిళలు మాట్లాడుతూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో టైంకి ఇచ్చారా? ఎట్లా ఉండే? మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇంకా ఇవ్వలేకపోతుంది? ఇట్లాంటి విషయాలు మాట్లాడడం మనతో పాటు కొందరు మహిళలు ఉన్నారు. అక్కడ చెప్పండి, ఆ బతుకమ్మ చీరల పరిస్థితి ఏంటంటే గత ప్రభుత్వంలో దాదాపు తొందర ఇచ్చిన పరిస్థితి. బతుకమ్మ స్టార్ట్ కాకముందే చాలా తొందరగా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం దాదాపు 2 రోజుల్లో పెద్ద బతుకమ్మ పండుగ ఉంది, ఎందుకు ఇంకా దీనికి సంబంధించి డిలే చేస్తుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కొక్క చీర ఖరీదు వచ్చేసి 800 రూపాయలు. మా ప్రభుత్వం నుంచి మేము 2 చీరలు ఇస్తున్నామని చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఒక విషయం ఏంటంటే 800 రూపాయలకు మీరు చీర ఇవ్వాల్సిన అవసరం లేదు. అది కూడా ఏమంటే గ్రూప్ మెంబర్స్ వాళ్ళకే ఇస్తున్నాము, రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వట్లేదు అంటారు. అలా ఉండొద్దు. ప్రతి ఒక్క మహిళకు కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి గ్రూప్ మెంబర్స్కి ఇవ్వలేదు. ఎవరైతే సభ్యులు ఉన్నారో ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా ప్రభుత్వం నుంచి చీరలు ఇవ్వడం జరిగింది. మరి ఈసారి ఏంటంటే మరి 2 రోజులు సద్దుల బతుకమ్మ ఉంది 30వ తేదీన. అయినా కూడా ఇప్పటి వరకు ఎవరికి కూడా చీరలు అందలేదు. చాలా వరకు మీరు చూస్తూ ఉన్నారు. చీర చూడడానికే తప్ప అన్ని గ్రూప్లలో ఇలాంటి చీరలు సోనియమ్మ పేరు మీద ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. బతుకమ్మ చీరలు చెప్పుకోవడానికే తప్ప ఈ ప్రభుత్వంలో అయితే ఇప్పటివరకైతే చీరలు ఎవరికి రాలేదు. కాకపోతే ఈ పార్టీకి గత ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే బతుకమ్మ పండుగ మొదలవ్వక ముందుకే చాలా మందికి రేషన్ షాప్ లో వాళ్ళ రేషన్ కార్డు మీద ఒకే చీర ఇచ్చేది. అది 200 ఇచ్చిందా, 100 రూపాయలు ఇచ్చిందా, 300 ఇచ్చిందా, అది పక్కన పెడితే చీరలు అందాయా లేదా? గతంలో కూడా చీరలు ఇచ్చినప్పుడు వాళ్ళ ఒక్కొక్క ఖరీదు 1000 రూపాయలు, 1500 రూపాయలు అని చెప్పడం జరిగింది. మీకు ఐడియా ఉండే ఉంటది. కానీ అప్పుడు ఇచ్చిన చీర 200, 300 కంటే ఎక్కువ ఖరీదైనవి కాదు. అయినా కూడా సమయానికి ఇచ్చినారు. వాళ్ళు ఇప్పుడు లేని వాళ్ళకి 100 అయినా 200 అయినా అదే ఎక్కువ కదా. ఇప్పటికైతే ఈ ప్రభుత్వం అయితే ఎలాంటి చీరలు అందజేయలేదు. మేము ప్రభుత్వాన్ని చెప్పుకునేది ఏంటంటే కేవలం గ్రూప్ సభ్యులకే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రభుత్వం నుంచి ఒక ఆడపడుచు లాంఛనంగా బతుకమ్మ చీరలు అందజేయడం జరుగుతుంది. గ్రూప్స్ వాళ్ళకి ఇస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఇప్పుడు దాదాపు చాలా మంది ఓటేసి ఉంటారు మహిళలు కూడా. మరి మేము ఓటేయలేమని అని చెప్పేసి వాళ్ళు కూడా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంటుంది. మాకెందుకు చీరలు ఇవ్వండి? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? అసలు ప్రభుత్వం ఏంటంటే గ్రూప్ల సభ్యులే కదా ఎలక్షన్ల టైంలో మనకు ఉపయోగపడేది, వాళ్ళకి ఇస్తే సరిపోతుందన్న దురుద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ ఓటేస్తేనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అది ప్రతి ఒక్కరు తెలిసిన విషయం. కానీ ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే కేవలం గ్రూప్ సభ్యులకు మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది. గ్రూప్ సభ్యులు మాత్రమే రాష్ట్రంలో లేరు కదా, చాలా మంది ఉన్నారు. 4 కోట్ల జనాభాలో దాదాపు 2 కోట్ల పైన జనాభా ఉంటారు మహిళలు. దాంట్లో కనీసం 1 లక్ష 2 లక్షల మంది కూడా 3 లక్షల మంది కూడా మన గ్రూప్ సభ్యులు ఉంటారు. మరి మిగతా వాళ్ళ కోట్ల పరిస్థితి ఏంటి? వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది కదా. గతంలో ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చిన ఏ టైంలో కూడా కేవలము ఇచ్చిన హామీలకి విరుద్ధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి ఇలాంటివి చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నిజం చెప్పాలంటే వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇవ్వట్లేదు అని అంటే మహిళను అవమానించినట్టే. కేవలం బస్సులో మాత్రమే ప్రాధాన్యత సరిపోదు. బతుకమ్మ పండుగ అనేది ప్రతి ఇంటి ఆడపడుచుకి ప్రభుత్వం ఇచ్చే లాంఛనం లాంటిది. ఆ లాంఛనంలో లోటుబాటు మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఈ పార్టీకి అసలు బతుకమ్మ పండుగకి అసలు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే బతుకమ్మ పండుగ మొదలయ్యే టైప్కే వాళ్ళు ఇచ్చినటువంటి చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడిన సందర్భాలు మనం గతంలో చూసినాం. ఇప్పటి వరకు కూడా ఏ మహిళకు కూడా మీరు చూసే ఉంటారు చక్కటి చీర ఇస్తున్నామని చెప్పి. చీర ఖరీదు 800 రూపాయలు. అలా 2 చీరలు మేము గ్రూప్ సభ్యులకు ఇస్తున్నామని చెప్పారు. చీర చూడడానికే తప్ప ఇప్పటి వరకు చీరకు అందింది కూడా ఎవరికి లేదు. మీరు చెప్తున్నారు కదా అదే గ్రూప్ సభ్యులకు కూడా ఇప్పటి వరకు చీరలు అందలేదు. నాకు తెలిసిన చాలా గ్రూప్ సభ్యులు ఉన్నారు, వాళ్ళకు కూడా అందలేదు. ప్రభుత్వం ఇలాంటి ఎందుకు నిర్ణయం తీసుకుందంటే ఇప్పుడు ఉప ఎన్నికలు ఉంది జూబ్లీ హిల్స్ లో. ఇలాంటివి ఒకవేళ ప్రభుత్వంలో అక్కడ నించునేటువంటి కాంగ్రెస్ అభ్యర్థి మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంది. అంటే ప్రభుత్వం ఇలాంటి నిర్లక్ష్య వైఖరితో ఉంటే ప్రభుత్వాలకి జనాలు బుద్ధి చెప్పే సమయం ఒకటే ఎలక్షన్ టైంలో. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను కోరుకునేది ఒకటి, రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్క ఆడపిల్ల నా బిడ్డ నా ఆడపడుచు అన్నావు. మరి నీ ఆడపడుచు నువ్వే అవమానిస్తున్నావు. మరి పక్క రాష్ట్రంలో ఎక్కడైనా సరే హామీలు అనేది రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఒకేలా ఉండాలి. కానీ ఇక్కడ అలా లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కేవలం సభ్యులకే మాత్రం ఎవరైతే గ్రూప్ సభ్యులు ఉన్నారో వాళ్ళకే ఇస్తూ వేరే మహిళలని చెప్పకనే అవమానిస్తున్నారనే క్లియర్. దీని దారుణాలు అయితే చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం పడిపోతుంది ఈ ప్రభుత్వం ఉండదని చెప్పేసి ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతిపక్షం ఏది ఇచ్చిందన్నది పక్కన పెడితే ప్రతిపక్షానికి విరుద్ధంగా మీరు చేస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పింది నిజమే, మా ప్రభుత్వం పనిచేయలేకపోతుంది, మీకు సమయానికి ఇవ్వాల్సిన హామీలు మేము నెరవేర్చకపోతున్నాము, ప్రతిపక్షాలు చెప్పేది నిజమే అన్నట్టు మీరు నిరూపించుకునే దిశగా మీరు ముందుకెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలందరూ ఒకే విధంగా ఆలోచించాలి. అదే రాష్ట్ర ప్రజలు నా బాధ్యత అనుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకొని ప్రతి మహిళకు కూడా చీరలు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. గత ప్రభుత్వంలో ఓన్లీ తెలంగాణ ప్రభుత్వ బతుకమ్మ చీరలు ఉంటుండే, కానీ ఇప్పుడు ఇందిరా మహాశక్తి అని చెప్పేసి కూడా ఇందిరా గాంధీ యొక్క బొమ్మ పెట్టి ఇవ్వడం కొందరు కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు మరి దీనికి సంబంధించి? ఇప్పుడు ఇందిరమ్మ చీరలు అంటే సోనియా గాంధీ కుటుంబం నుంచి ఇవ్వట్లేదు,
లేదా రేవంత్ రెడ్డి గారు ఇంట్లో నుంచి. అది ప్రజల సొమ్ము. ప్రజలు ప్రతి ఒక్కరు కష్టపడి పన్నుల రూపంలో కడితే దాని ద్వారా వచ్చినటువంటిది బతుకమ్మ చీరలు ఇవ్వడం జరుగుతుంది. మరి పన్నులు కట్టిన పైసలేమో మీ ఇంట్లోకి తీసుకొని ఇప్పుడు ఇంద్రమ్మ చీరలు పెడతాము, సోనియమ్మ చీరలు పెడతామంటే సోనియమ్మ ఆస్తి కాదు, ఇది ప్రజల ఆస్తి. మీరు సంవత్సరానికి ఇచ్చేటువంటి ఒక చీర చక్కటి బతుకమ్మ పేరు మీద ఇస్తున్నప్పుడు మీకు నిజంగా ఇంద్రమ్మ గారి పేరు మీద చీరలు ఇవ్వాలనిపిస్తే, సోనియమ్మ గారి మీద అభిమానం ఉంటే ఇవ్వాలనుకుంటే ఒక ప్రత్యేక డే ఏర్పాటు చేయండి. ఆ రోజు ఒక రోజుని ఏర్పాటు చేసి ఆ రోజు చీరలు పంచండి. ఇప్పుడు మీరు బతుకమ్మ పేరు మీద ఇస్తున్నట్లేదు, సోనియమ్మని గౌరవించడం కోసం ఆ పేరును మార్చే విధంగా ఉంది. అక్కడ బతుకమ్మ అనేది ఎక్కడ ఉందండి? ఇంద్రమ్మ చీరలు అంటే ఇంద్రమ్మ గారు ఇచ్చినట్టే ఉంది తప్ప అది బతుకమ్మ పేరు మీద ఇచ్చినట్టు లేదు కదా. నిజం చెప్పాలంటే బతుకమ్మను అవమానించినట్టు, అక్కడ అమ్మవారిని కూడా అవమానిస్తున్నట్టు అవుతుంది. మేము ఒకటే కోరుకుంటున్నాము, బతుకమ్మ చీరలనే బతుకమ్మ పేరు మీద మీరు ఇవ్వండి. మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో బతుకమ్మ చీరలు అన్నారు కానీ కేసీఆర్ చీరలని ఎందుకు వచ్చిందంటే కేసీఆర్ ఇచ్చింది కాబట్టి కేసీఆర్ అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తే రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ చీరలు అంటున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి గారి పేరు ఎక్కడుంది? రేవంత్ రెడ్డి గారు ఎవరు తలుచుకుంటారండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరు మీద ఇచ్చిన అనుకో రేవంత్ రెడ్డి చీరలు అంటారు. అప్పుడు కేసీఆర్ బతుకమ్మ పేరు మీద ఇచ్చినప్పుడు కూడా కేసీఆర్ చీరలను రాయలేదు, ఇప్పుడు ఇంద్రమ్మ చీరలు అంటున్నారు. అప్పుడు కేసీఆర్ చీరలను రాయలేదు, బతుకమ్మ చీరలు అన్నదానికి జనాలు ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు ఇచ్చారు కాబట్టి కేసీఆర్ చీరలు అన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒక్కటికే ఇది మీ సొంత డబ్బులు కాదు, ప్రజల సొమ్ము కాబట్టి మీరు ఎంతో దైవభక్తితో మేము గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కిస్తాము అని చెప్తున్నారు. గిన్నిస్ ఎట్లా ఎక్కిస్తారండి? ప్రజలకి చీరలు లేకుండా బతుకమ్మ పండుగ చేసుకోకుండా గిన్నిస్ రికార్డ్ ఎక్కిస్తారా రాష్ట్రాన్ని? మేము కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్క మహిళకు కూడా చీర ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే బతుకమ్మ స్టార్ట్ అయిపోయి దాదాపు వారం రోజుల నుంచి నడుస్తా ఉంది. ఇప్పటికి కూడా చీరల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఎదురు చూస్తా ఉన్నారు. మరి ఎల్లుండే పెద్ద బతుకమ్మ పండుగ, మరి వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పటికే ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటేనండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాతావరణ దృష్ట్యా అక్కడిక్కడ సమీక్ష చేస్తున్నామని చెప్పారు. ఈ యొక్క విషయంతో దాటేసే అవకాశం ఉందనేది నాకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే వాతావరణం కూడా అనుకూలించట్లేదు కాబట్టి, మేము ఇవ్వాలనుకున్న సమయానికి ఇవ్వలేదు కాబట్టి ఇది ఇంకొక చీర కలిపి వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పే అవకాశం కూడా ఉంది. ఒకటేనండి నేను చెప్పేది, ఈ 2 రోజుల్లో చీరలు అందుతాయి అన్నది అవాస్తవం. ఎందుకంటే అంద అవకాశం లేదు. ఇప్పుడు మన రాష్ట్రంలో వేరే జిల్లాల పరిస్థితి చూసుకుంటే వాతావరణ దృష్ట్యా ఏ విధంగా ఉంది చూస్తే, ఇప్పుడు చీరలు ముఖ్యమా వాతావరణ దృష్ట్యా ముఖ్యమంటే అదే ముఖ్యం. కాబట్టి ఇప్పుడు ఏది అడగాలన్నా కూడా సీఎం గారు పర్యవేక్షణలో ఇప్పుడు నిన్న బతుకమ్మ కుంటలో ఒక పెద్ద కార్యక్రమం ఉండే, అది ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే వాతావరణ దృష్ట్యా వేరే విషయం అన్నారు. ఇలాగే ఇప్పుడు మళ్ళీ ఎల్బీ నగర్ లో బతుకమ్మ పండుగ సంబరాలు 29వ తారీఖు అన్నారు. వర్షం దృష్ట్యా ఆపేసి ఎల్బీ స్టేడియం లో పెట్టడం జరిగింది. ఎల్బీ స్టేడియం నుంచి సరూనగర్ స్టేడియం లో పెట్టడం జరిగింది. అదే విధంగా బతుకమ్మ పండుగల సమయానికి మేము ఇవ్వలేకపోయినాము, చింతిస్తున్నామని ఒక మాట చెప్పే అవకాశం అయితే ఉంది. మేము కోరుకునేది ఒకటే, రాష్ట్ర ప్రజలను అందరిని ఒకే విధంగా చూడండి. ప్రభుత్వము ఏలాలంటే ప్రతిపక్షాన్ని మనం కొట్టాలి దెబ్బ అనుకుంటే మీరు కరెక్ట్ గా ఉండి ప్రతిపక్షాన్ని ఎదిరించే అవకాశం ఉంది. మీరు తప్పులు చేసుకుంటే ప్రతిపక్షాలు వివక్షిస్తున్నాయి అంటే ఎవరైనా వివక్షిస్తారు. కాబట్టి ఆ విధంగా లేకుండా చూసుకుంటే ప్రభుత్వం మంచిగా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.